హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ అయితే అసలు వదలకండి. ఎందుకంటే మనకి ఒక చిన్న అప్లికేషన్ పెట్టుకుంటే చాలన్నమాట. మనకి అర్హత వచ్చేసి 10+2 పాస్ అయిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. మనకి శాలరీస్ వచ్చేసి 30,000 అయితే ఉంటుంది. ఏపీ తెలంగాణ ప్రతి ఒక్కరు యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ భారత్ డైనమిక్ లిమిటెడ్ నుంచి అయితే ఒక నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగిందనమాట. ఈ యొక్క నోటిఫికేషన్కి టోటల్ వచ్చేసి 361 అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి ఏపీ వాళ్ళకి వచ్చేసి ఏపీలోనే మనకి ఒక జాబ్ పోస్టింగ్ అయితే ఉంటుంది. తెలంగాణ వాళ్ళకి వచ్చేసి తెలంగాణలోనే పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఓన్లీ మనకి ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఎటువంటి ఎగ్జామ్ లేదు. ఓన్లీ ఇంటర్వ్యూ కండక్ట్ చేసి మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే చేయడం జరుగుతుందన్నమాట. ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆల్రెడీ ఆన్లైన్ అప్లై డేట్ వచ్చేసి స్టార్ట్ అయిపోయింది. 24th జనవరి నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. లాస్ట్ డేట్ వచ్చేసి మనకి ఒక ఫిబ్రవరి 14th వరకు అయితే ఉంది. ఆ లోపల అయితే ఆన్లైన్ విధానం ద్వారా అయితే ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. ఏపీ వాళ్ళకి ఏపీలోనే మనకి పోస్టింగ్ ఉంటుంది. తెలంగాణ వాళ్ళకి తెలంగాణలోనే పోస్టింగ్ ఉంటుంది. ఆల్ ఇండియా సిటిజన్స్ మేల్ ఆర్ ఫీమేల్ అయితే ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఒక పోస్టులకి మనకి వేకెన్సీస్ చూసుకున్నట్లయితే వివిధ రకాలలో అయితే మనకి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకేనా. ఈ యొక్క ఫస్ట్ వచ్చేసి మనకి ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ ఆఫీసర్కి సంబంధించి వచ్చేసి మనకి 136 అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. జనరల్ కేటగిరీ, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రతి కేటగిరీ వాళ్ళకి వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. ఓకేనా. జనరల్ కేటగిరీలో వచ్చేసి మనకి ఎక్కువ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరైతే అప్లై చేసుకోవచ్చు. ఓబీసీలో అయితే 32, జనరల్ కేటగిరీలో వచ్చేసి 57, ఈడబ్ల్యూఎస్ 14, ఎస్సీ వాళ్ళకి 24, ఎస్టీ వాళ్ళకి 9 అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే మనకి ప్రాజెక్ట్ డిప్లొమా అసిస్టెంట్కి వచ్చేసి మనకి 142 అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. అన్ని కేటగిరీ వాళ్ళకి వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ట్రేడ్ అసిస్టెంట్ ఈ ఒక్క విభాగంలో వచ్చేసి మనకి 83 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. అన్ని కేటగిరీ వాళ్ళకి వేకెన్సీస్ ఉన్నాయి. ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు అనమాట. ఈ యొక్క పోస్టులకి అప్లై చేసుకోవాలి అంటే మనకి ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 28 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. 14/2/24 లోపల 18 నుంచి 28 ఇయర్స్ ఉన్న జనరల్ కేటగిరీల వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. అలాగే మనకి ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీ వాళ్ళకైతే 3 ఇయర్స్, అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి అయితే 10 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ అయితే అప్లికబుల్ ఉంటాయన్నమాట. ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి చూసుకున్నట్లయితే మనకి ఒక ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ సంబంధించి ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే సంబంధిత విభాగాల్లో మనకి బీటెక్ చేసింటే ఒక పోస్టులకైతే అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనకి ఒక ప్రాజెక్ట్ డిప్లొమా అసిస్టెంట్ ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే సంబంధిత విభాగాల్లో డిప్లొమా చేసినట్లయితే ఒక పోస్టులకైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ప్రాజెక్ట్ ట్రేడ్ అసిస్టెంట్ ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే సంబంధిత విభాగాల్లో ఇక్కడ ఇచ్చారు చూడండి, మనకి సంబంధిత విభాగాల్లో ఐటీఐ చేసిన ప్రతి ఒక్కరు ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే మనకి ఎక్స్పీరియన్స్ అయితే కావాలని అడిగారు. 1 ఇయర్ పోస్ట్ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. లేకుంటే మనకి ఒక అప్రెంటిస్షిప్ సంబంధించిన సర్టిఫికేట్ ఉన్న ఈ యొక్క పోస్టులకైతే అప్లై చేసుకోవచ్చు అని అయితే ఇచ్చారు అనమాట. నెక్స్ట్ ఈ యొక్క పోస్టులకి మనకి ఒక రెమ్యునరేషన్ ఎలా ఇస్తారు, శాలరీస్ ఎలా ఇస్తారు అంటే ఈ యొక్క ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ దానికి వచ్చేసి ఈ యొక్క పోస్టులకు వచ్చేసి మనకి ఫస్ట్ ఇయర్ వచ్చేసి 30,000 అయితే ఉంటుంది. సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ మనకైతే ఇంక్రిమెంట్ అయితే శాలరీస్ చేస్తారని యొక్క నోటిఫికేషన్లోనే క్లియర్గా అయితే ఇవ్వడం జరిగిందనమాట. నెక్స్ట్ వచ్చేసి ప్రాజెక్ట్ డిప్లొమా అసిస్టెంట్ ఈ యొక్క పోస్టులకు వచ్చేసి మనకి ఫస్ట్ ఇయర్ వచ్చేసి 25,000 అయితే పే చేయడం జరుగుతుంది. మనకి సెకండ్ ఇయర్ నుంచి ఇంక్రిమెంట్ అయితే
ఇస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి ప్రాజెక్ట్ ట్రేడ్ అసిస్టెంట్. ఈ యొక్క పోస్టులకు వచ్చేసి మనకి ఫస్ట్ ఇయర్ వచ్చేసి 23,000 అయితే ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ మనకి సెకండ్ ఇయర్ నుంచి ఇంక్రిమెంట్స్ అయితే ఉంటాయన్నమాట. ఓకేనా. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఒక పోస్టులకు సంబంధించిన అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే ఇక్కడ ఇచ్చారు చూడండి. ఈడబ్ల్యూఎస్ ఓబీసీ ఒక జనరల్ కేటగిరీల వాళ్ళైతే మనకి ఒక అమౌంట్ అయితే పే చేయబడుతుంది. ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకైతే ఎటువంటి ఫీజు అయితే లేదనమాట. ఈడబ్ల్యూఎస్ ఓబీసీ జనరల్ కేటగిరీ వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళైతే అమౌంట్ అయితే ఈ యొక్క అప్లికేషన్ ఫీజు అయితే మనం చెల్లించవలసి ఉంటుంది. ఆన్లైన్ విధానం ద్వారా అయితే చెల్లించవలసి ఉంటుంది. ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ ఈ యొక్క పోస్ట్కి వచ్చేసి మనకి 300 అయితే పే చేయాలి. ప్రాజెక్ట్ డిప్లొమా అసిస్టెంట్కి అలాగే ప్రాజెక్ట్ ట్రేడ్ అసిస్టెంట్ ఏ 2 పోస్టులకు అయితే మనం 200 అయితే పే చేసి ఆన్లైన్ విధానం ద్వారా అయితే మనం అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క పోస్టులకు సంబంధించి మీకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారని చెప్పాను కదండి. ఈ యొక్క పోస్టులకు సంబంధించి ఎక్కడ ఉంటుంది అనేది కూడా ఇక్కడే క్లియర్గా అయితే ఇవ్వడం జరిగిందనమాట. ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ పోస్ట్కి వచ్చేసి మనకి 17th ఫిబ్రవరిన సాటర్డే అయితే మనకి కండక్ట్ చేస్తారనమాట. ఎక్కడ అంటే ఒక బీడీఎల్ కాంచన్బాగ్ హైదరాబాద్ తెలంగాణ స్టేట్లో అయితే మనకి కండక్ట్ చేయడం జరుగుతుంది. ప్రాజెక్ట్ డిప్లొమా అసిస్టెంట్కి వచ్చేసి 18th అయితే మనకి కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. మనకి తెలంగాణలో వచ్చేసి తెలంగాణ స్టేట్లో అయితే మనకి ఇంటర్వ్యూస్ అయితే ఇంటర్వ్యూస్కి అయితే కండక్ట్ చేస్తారనమాట. ఆంధ్రప్రదేశ్లో అయితే మనకి ఒక విశాఖపట్నంలో అయితే మనకి ఒక ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. 25th సెకండ్ అయితే మనకి ఒక విశాఖపట్నంలో అయితే ఒక ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ సంబంధించి అలాగే ప్రాజెక్ట్ డిప్లొమా ప్రాజెక్ట్ ఎయిడ్ ఈ యొక్క పోస్టులకు సంబంధించి 25th ఫిబ్రవరిన మనకి ఒక విశాఖపట్నంలో ఇక్కడ ఇచ్చారు కదండి అడ్రస్. ఈ యొక్క అడ్రస్లో అయితే మనకి ఈ యొక్క ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. మనకి ఒక సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అని చూసుకున్నట్లయితే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో వచ్చిన మార్క్స్ ఆధారంగా మనకి 75 మార్క్స్ అయితే వెయిటేజ్ అయితే తీయడం జరుగుతుంది. రిలవెంట్ పోస్ట్ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. అలాగే మనకి ఒక అప్రెంటిస్షిప్ సంబంధించిన సర్టిఫికేట్ ఉన్నట్లయితే మనకి 10 మార్క్స్ అయితే యాడ్ చేస్తారనమాట. ఫస్ట్ 1 year ఎక్స్పీరియన్స్ ఉంటే 3 మార్క్స్ అయితే కలుపుతారు. 2 years ఉంటే 6 మార్క్స్, 3 years ఉంటే 10 మార్క్స్ అయితే మనకి యాడ్ చేయడం జరుగుతుందనమాట. ఇంటర్వ్యూ వచ్చేసి మనకి 15 మార్క్స్కి అయితే కండక్ట్ చేస్తారు. టోటల్ వచ్చేసి మనకి 100 మార్క్స్కి అయితే ఈ యొక్క ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేసి సెలక్షన్ ప్రాసెస్ అయితే చేయడం జరుగుతుందనమాట. ఓకేనా. ఈ యొక్క నోటిఫికేషన్ అయితే లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి చూసుకొని అప్లై చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.